హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హోటల్స్లో మనకి ఇడ్లీ దోశ పార్సిల్స్లో వేసే 2 రకాల అల్లం చట్నీ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అల్లం చట్నీలను మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎండుమిరపకాయలతో చేసుకునే అల్లం చట్నీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు అల్లం, 5-6 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దినుసులన్నింటినీ త్వరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలతో చేసే అల్లం చట్నీకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం, 10 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు దినుసులు వేగిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు దినుసులు అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు ఈ రెండింటినీ కూడా కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చిమిరపకాయ అల్లం చట్నీకి పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటే బెల్లాన్ని ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. అల్లం చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, బెల్లం. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు కొద్దిగా కారం ఉన్నాయి కాబట్టి నేను కొంచెం బెల్లం ఎక్కువ వేస్తున్నాను. మీరు బెల్లాన్ని కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలతో చేసే అల్లం చట్నీని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని కూడా బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఈ అల్లం చట్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ 2 చట్నీలను మనకి హోటల్స్లో పార్సిల్స్లో వేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెసిపీస్ రెడీ. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.